బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అధికారులతో మంత్రులతో కీలక భేటీ నిర్వహించబోతున్నారు. ఈ భేటీలో చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించబోతుందని తెలుస్తోంది. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా పోటీ చేయాలని తహతలాడుతున్నటువంటి అభ్యర్థులంతా ఆశావాహులంతా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు పోటీ చేసేందుకు, బరిలోకి దిగేందుకు, గెలిచేందుకు సర్వం ప్లాన్స్ను సిద్ధం చేస్తున్నటువంటి వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక తీపి కబురు చెప్పబోతున్నారు. ఇవాళ ఇక మంత్రులతో అధికారులతో భేటీ కాబోతున్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి షెడ్యూల్ని ప్రిపేర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఒకే విడతలో పోలింగ్ ఉండే విధంగా 15 నుంచి 20 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా బడ్జెట్ సెషన్ ఉంది. బడ్జెట్ సెషన్తో పాటు మార్చి ఏప్రిల్కి సంబంధించి విద్యార్థుల ఏదైతే పరీక్షలు ఉంటాయో ఆ పరీక్షల షెడ్యూల్కు తగ్గట్టుగానే ఈ యొక్క ఎన్నికలను నిర్వహించేందుకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక సర్వం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకే సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇవాళ ఉన్నతాధికారులతో నిర్వహించినటువంటి సమీక్షలో సమావేశం అత్యంత ప్రాధాన్యతగా సంతరించుకుంది. ఈ భేటీ తర్వాత ఎన్నికల నిర్వహణపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల జోస్తో అత్యంత వేగంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలంటూ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే మొత్తం ప్రక్రియను ముగించేలా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలంటూ యోచిస్తుంది. దీనివల్ల యంత్రాంగంపై భారం తగ్గడమే కాకుండా త్వరగా పాలనపై దృష్టి పెట్టవచ్చంటూ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్నికల నిర్వహణపైన కూడా చర్చ జరుగుతోంది. అంటే రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానటువంటి ఇంటర్మీడియట్ అదేవిధంగా 10th క్లాస్ పరీక్షల షెడ్యూల్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. పరీక్షలకు ఆటంకం కలగకుండా పోలింగ్ తేదీలను ఎలా ఖరారు చేయాలనే అంశంపై విద్యాశాఖ ఎన్నికల సంఘం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి డిస్కషన్ చేయనున్నారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎన్నికల నిర్వహణ ఇప్పుడా లేదా పరీక్షల తర్వాత అనేది ఖరారు కానట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 2 వరకు షెడ్యూల్ అయ్యాయి. అదే సమయంలో మార్చి 2వ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 538 జెడ్పీటీ స్థానాలు ఉండగా ఇక 5817 ఎంపీడీ స్థానాలు ఉన్నాయి. గత పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఈ స్థానాలని అధికారుల పాలనలో ఉన్నాయి. వీటిని త్వరగా మార్చిలోపు భర్తీ చేస్తే స్థానిక సంస్థలకు పెండింగ్లో ఉన్నటువంటి 500 కోట్ల రూపాయలపైన 15వ ఆర్థిక సంఘం నిధులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ఇక ముందుకు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. చాలా వరకు పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వాలనుకునే వాళ్ళు రీసెంట్గా ఏదైతే సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కూడా కొంతమంది అంటే ఈ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మా కుటుంబ సభ్యులను లేకపోతే మా బంధువులను బరిలోకి దించి ఈసారి గెలిచి తీరాల్సిందనేటువంటి కొన్ని ఆశలు పెట్టుకున్నటువంటి తరుణం కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్ నా ఒకసారి ఇదే అంశం మీద మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూసం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూసం, అసలు ఏం జరుగుతుంది? వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో భేటీ కానట్టు తెలుస్తుంది. ఈ భేటీ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల మీద ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా చర్చ జరుగుతుంది. అసలు ఏం జరగబోతుంది? ఎన్నికలు ఉండే అవకాశం ఉందా భవిష్యత్తులో? అంటే ప్రస్తుతానికి మనం చూస్తా ఇప్పటికే సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ పూర్తయ్యాయి. ఆ తర్వాత మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా పూర్తయ్యాయి. వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ రావడము, ఆ పదవిలకు సంబంధించినటువంటి విషయంలో ఆయా బాధ్యులు కొలువు తీరడం, ఇవన్నీ కూడా పూర్తయినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇక మిగిలినటువంటివి ఎంపీటీసీ జెడ్పీటీసీలు, ఆ తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించి జీడబ్ల్యూఎంసీకి సంబంధించి ఇట్లా 2-3 ఎలక్షన్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. ఇక ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీని మార్చి 31 లోపల పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. దానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క 15th ఫైనాన్స్ కమిషన్ 15వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పదవులను
నింపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. 456 కోట్లకు పైచలకు ఆ యొక్క నిధులు రావాల్సినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మార్చి 31 లోపల ఎంపీటీసీ జెడ్పీటీసీలను పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అంటే పూర్తి స్థాయిలో 2-3 వారాలలోనే ఈ యొక్క ఎలక్షన్స్ ను పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతోని రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి భేటీ కూడా చేయబోతా ఉన్నారు. ఇక ఈ 2-3 వారాలలోనే ఎలక్షన్స్ ను పూర్తి చేయాలని చూస్తున్నటువంటి సందర్భం. కారణం ఏంటంటే ఇటు ఎలక్షన్స్ సమయంలో ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించి ప్రధానంగా ఇంటరు అలాగే 10th కు సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఉండబోతా ఉన్నాయి. ప్రధానంగా ఈ ఎలక్షన్స్ లో డ్యూటీ చేసే వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క డ్యూటీలలో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి దీనికి ఎలాంటి క్లాష్ కాకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ కు సంబంధించినటువంటి ఆ యొక్క పరీక్షల షెడ్యూల్ కూడా వచ్చింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఆ యొక్క పరీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉన్నాయి. ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకుని మార్చి 2వ వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ఉండనున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 538 జెడ్పీటీ స్థానాలు, 5817 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఈ యొక్క ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒకేసారి పెట్టేసి ఆ యొక్క పరీక్షలకు ఎలాంటి క్లాస్ కాకుండా చూసేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణలో మరొక ఎన్నికకైతే మరికొద్ది రోజులలో రూపం దాల్చనున్నట్టుగా మనకైతే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా మార్చి 31 లోపల ఎలక్షన్స్ పెట్టకపోతే, మార్చి 31 లోపల ఎలక్షన్స్ పెట్టి ఈ యొక్క ఆ పదవులను కొలువు తీర్చకపోతే ఆ యొక్క ఆర్థిక సంఘం నిధులు రాకుండా పోతాయి. కాబట్టి ఆ యొక్క అపవాదును ప్రభుత్వం పైన పెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టాలనేటువంటి కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. శ్రీశైలం. ఎస్ ముషేం, అంటే మార్చి 2వ వారంలోనే మనకు ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి. మార్చి 2వ వారంలోనే అసెంబ్లీ సమావేశాలు పెట్టేందుకు వ్యూహాల్ని రచిస్తున్నట్టు తెలుస్తోంది. సో మార్చి 2వ వారం కంటే ముందే, అంటే ఈ ఫిబ్రవరి చివరి వారము మార్చి మొదటి వారం, ఈ 2 వారాల్లో అంటే 15 నుంచి 20 రోజుల గ్యాప్ ఉంది. ఈ 20 రోజుల్లో మీరు అన్నట్టుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? అంటే ఖచ్చితంగా మున్సిపాలిటీలకు సంబంధించి మనం చూసాం. మున్సిపల్ సంబంధించినటువంటి విషయంలో నోటిఫికేషన్ ఇచ్చినాక తెల్లవారే, అంటే ఈ రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తెల్లవారి నుంచే నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. కేవలము 13 రోజులు మాత్రమే సమయం ఉంది. కేవలము అంటే 9వ తారీఖు వరకు వాళ్ళకి, ఫిబ్రవరి 9 వరకు ప్రచారానికి అవకాశం ఇచ్చారు. అలాగే జనవరి 28వ తారీఖు నుంచి వారికి సంబంధించినటువంటి నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. కేవలం 12-13 రోజులలోనే మున్సిపల్ ఎలక్షన్స్ పూర్తి చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీలను కూడా అదే నమూనా ఖచ్చితంగా పూర్తి చేస్తారనేటువంటి ఆ భావన మాత్రం కలుగుతా ఉంది. చూడాలి మరి ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందో. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వస్తున్నటువంటి ఆదరణను కూడా ఖచ్చితంగా ఇదే ఊపు పైన ఈ ఎలక్షన్స్ కూడా పుట్టి పూర్తి స్థాయిలో 31 మున్సిపాలిటీలు 31 జిల్లా పరిషత్తులను, అలాగే ఉన్నటువంటి అన్ని మండల పరిషత్తులను, ఎంపీపీలను, అలాగే జెడ్పీ చైర్మన్లను కూడా దక్కించుకోవాలనేటువంటి కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి స్థానాల గురించి మనం డిస్కషన్ చేసుకుంటే, సో రాష్ట్రంలో మొత్తం జెడ్పీటీసీకి సంబంధించినటువంటి స్థానాలు రాష్ట్రంలో మొత్తం 538 జెడ్పీటీసీ స్థానాలు ఉంటే, అందులో ఎంపీటీసీకి సంబంధించినటువంటి స్థానాలు 5,817 స్థానాలు ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ మీకు కనబడతా ఉంది. ఇప్పుడు ఈ మార్చి 31 లోపు మనకు ఈ యొక్క స్థానాలకు ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరగకపోతే 500 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు, 500 కోట్ల రూపాయలు మరి పెండింగ్లో ఉన్నాయి. ఏది
త్వరగా మార్చిలోపు భర్తీ చేసే స్థానిక సంస్థలకు పెండింగ్లో ఉన్నటువంటి 500 కోట్ల రూపాయలపైన 15వ ఆర్థిక సంఘం నిధులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందట. ఈ 500 కోట్ల రూపాయలు మరి వెనకకు పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకున్నటువంటి డెడ్ లైన్ మార్చి 31 అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది. బట్ ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ మాత్రం ఎట్టి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం మార్చు 2వ వారం, ఇక్కడ ఫిబ్రవరి చివరి వారం అంటే ఇక 4వ వారం చెప్పుకోవచ్చు, 4వ వారం. సో ఇవాళ 17 కాబట్టి 17 అంటే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ 24 నుంచి మార్చి 2వ వారం అంటే మార్చి 10వ తారీఖు లేదంటే 12వ తారీఖు. అంటే ఇక్కడ ఎంత గ్యాప్ వస్తున్నది? ఈ ఒకటి 24 అంటే నెల 28 అంటే ఒక 4 రోజులు, ఒక 12 రోజులు, 12 + 4 16 అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి అంచనా ఎంత? 15 నుంచి 20 రోజులు, 15 నుంచి 20 రోజులలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని పూర్తి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. ఇవాళ 17వ తారీఖు డెసిషన్ తీసుకున్నప్పటికీ 20 తారీఖో 24 తారీఖో మరి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషనో లేకపోతే దానికి సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టినా కూడా ఈ మార్చి 2వ వారం లోపల ఎన్నికలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్ని రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేస్తుంది. ఇట్లా ఫిబ్రవరి చివరి వారము, మార్చి మొదటి వారంలో కనుక ఎన్నికల్ని కంప్లీట్ చేస్తే భవిష్యత్తులో రానున్నటువంటి ఏదైతే 10th క్లాసు పిల్లలకు సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, 10th క్లాస్ పిల్లలకు సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్మీడియట్కి సంబంధించిన విద్యార్థుల ఎగ్జామ్స్కి సంబంధించిన షెడ్యూల్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే విద్యాశాఖ డేట్లను ఖరారు చేసింది. పిల్లల చదువుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 10వ తరగతి పరీక్షల్ని మార్చి 11 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఖరారు చేసింది. అంటే మార్చి 11 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 రోజుల పాటు, 23-24 రోజుల పాటు మరి ఈ 10th క్లాస్ సంబంధించిన పిల్లల ఎగ్జామ్ ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్కి సంబంధించిన పిల్లలకు కూడా ఇంటర్మీడియట్కు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు, ఫిబ్రవరి 28 నుంచి ఇటు మార్చి 19 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మరి ఇక్కడ ఇటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఇటు 10th ఎగ్జామ్స్, వీటి ఏటికి డిస్టర్బెన్స్ కలగకుండా ఇవాళ ఎన్నికలు పెట్టాలంటే ప్రభుత్వ పాఠశాలలో అవసరం ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మరి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఇటు ప్రభుత్వ కాలేజీలని, ప్రభుత్వ పాఠశాలని ఉపయోగించుకోవాలి, ప్రభుత్వ ఎంప్లాయీస్ కూడా ఉపయోగించుకోవాలి. ఎన్నికలకు పోవాలంటే చాలా ఎంప్లాయీస్ అవసరం ఉంటుంది, చాలా వ్యవస్థ అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ విద్యార్థుల ఎగ్జామ్స్కు డిస్టర్బెన్స్ కాకుండా ఇక్కడ బడ్జెట్ సమావేశాలు కూడా మార్చిలో పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. మార్చి 2వ వారంలో ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థుల ఎగ్జామ్స్కి, బడ్జెట్ సమావేశాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 15 నుంచి 20 రోజుల లోపలనే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని కంప్లీట్ చేసేందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో భేటీ అయి పూర్తిస్థాయి కసరత్తు నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అనుకోవచ్చు 15-20 రోజులలో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు సాధ్యమని. ఎందుకు సాధ్యం కాదు? మున్సిపల్ ఎన్నికలు 12 రోజుల్లో కంప్లీట్ చేసి పాడేశారు. సర్పంచ్ ఎన్నికలు 3 విడతలు పెట్టినా కూడా 3 విడతలు కలిపి గట్టి కొడితే 15 రోజులలో కంప్లీట్ చేసి పాడేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో 15 నుంచి 20 రోజుల లోపల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు చాలా సులభంగా, సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు. బట్ ఇక్కడ వస్తున్నటువంటి చిక్కు ఏంటంటే మరి బీసీల 42% రిజర్వేషన్ సంబంధించి ఇంకా పెండింగ్లో ఉన్నది. అక్కడ గవర్నర్ దగ్గర, ఇక రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది. 42% రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చి విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42% కల్పించాల్సిన అవసరం ఉన్నది. అది ఇంకా అమలు కాలేదు. కాబట్టి బీసీలు దీని ఏమైనా అడ్డుకుంటారా, బీసీలు దీని ఏమైనా వ్యతిరేకిస్తారా అనేది ఒక చర్చ నడుస్తున్నది. బీసీల నుంచి ఏం రెస్పాన్స్ రాబోతుందనే ఒక చర్చ కూడా ఉన్నది. సో దానికి సంబంధించి మాత్రమే మరి పెండింగ్లో పడేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఓవరాల్గా మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని ఇక అడ్డుకునేందుకు, అడ్డుపడేందుకు అయితే ఎటువంటి
ఇబ్బందులు లేవనేది తెలుస్తూ ఉంది. బట్ ఇప్పటివరకు పార్టీ పరంగా ఇచ్చుకుంటూ పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏం చేస్తారనేది చూడాలి. ఒకసారి ఇదే అంశం మీద మాట్లాడదాము. బీసీ జాతీయ అధ్యక్షులు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే బ్రదర్. చాలా చర్చ జరుగుతున్నది ఇవాళ, దినపత్రికల్లో కావచ్చు అటు ఇటు కూడా వస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు అధికారులతో భేటీ కాబోతున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల జోస్లోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్ని పెట్టేటువంటి అవకాశం ఉన్నది. ఒక 15-20 రోజుల్లో కంప్లీట్ చేస్తారని ఒక చర్చ జరుగుతున్నది. సో బీసీల బిల్ ఇంకా పెండింగ్లోనే ఉన్నట్టున్నది. దీని మీద ఏమైనా మీరు కామెంట్ చేస్తారా? ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా పంచాయతీ ఎన్నికలు ఎస్ అవును శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? ఇవాళ 53% సర్పంచులు గెలవగలిగాం. ఓకే. అదే విధంగా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 31% మాత్రమే రిజర్వేషన్ అమలు చేశారు, 42% అమలు చేయకుండా. ఇలా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కౌన్సిలర్లు కార్పొరేటర్ల ఎన్నికల్లో కూడా 56% ఇవాళ కౌన్సిలర్లు కార్పొరేటర్ గా గెలవగలిగాం. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లుగా మీరు చూసుకున్నట్టయితే దాదాపు 60% ఇలా మున్సిపల్ చైర్మన్లుగా బీసీలకు చైర్మన్లు కాగలిగినాం. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే బీసీలకు సంబంధించినటువంటి ఎన్నికలు. ఇలా తెలంగాణలో ఒక బీసీ రిజర్వేషన్ల అంశం ఒక ఎజెండాగా తెర మీదకి వచ్చిన తర్వాత బీసీలు ఒక చైతన్యమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ప్రభంజనం మొదలైంది. ఓకే. ఒక బీసీల రాజకీయ శకం ఆరంభమైంది. కాబట్టి ప్రభుత్వాలు ఎన్ని మోసం చేసినా, పార్టీలు ఎన్ని మోసం చేసినా, ఏ ఎన్నికలు పెట్టినా, ఏ ఎన్నికలైనా బీసీలు ఇలా తమకు అనుకూలంగా మార్చుకొని ఆ పోరాటాన్ని ఓటు రూపంలో చూపిస్తున్నారు. ఆ పోరాటాన్ని బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని మేము ఇచ్చినటువంటి పిలుపు జనరల్ స్థానాలంటే రెడ్డి రావులకు రిజర్వేషన్ కాదు. మేము ఒకటే పిలిపించినాం, జనరల్ స్థానాలు అంటే రెడ్డి రావులకు రిజర్వేషన్ కాదు. జనరల్ స్థానాలు అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా నిలబడవచ్చు. కాబట్టి జనరల్ స్థానాలు నిలబడి మన బీసీల ఓటు బీసీలకి వేసుకుని బీసీల సత్తా ఏందో చూపించినాం, పిలుపునిచ్చినాం. ఇప్పుడు ఈ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు నిర్ణయించినాం. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్ లో పోరాటం చేయడం అంటున్నాం. పోరాటం చేయకుండా పిరికి పందల్లాగా పారిపోయి పోరాటం చేయకుండా బీసీలను మోసం చేయాలని చూస్తే, అధికారం చేతులు ఉంది కదా అని చెప్పి బీసీలను తక్కువ అంచనేసి మోసం చేయాలని చూస్తే బీసీ సమాజం ఊరుకుంటుందా? అధికారం ఉంది అంటే మళ్ళీ బీసీలకు రిజర్వేషన్ 42% పెంచకుండా ఇవాళ అదే విధంగా మొండి వైఖరితోటి ఒంటెత్తు పోగొట్లతోటి పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. ఈ బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ఇది తాత్కాలిక ఉద్యమంతో వచ్చేటువంటి రిజర్వేషన్లు కావు. ఇది దీర్ఘకాలికంగా పోరాటం చేయాల్సిందే. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి పార్లమెంట్ వేదికగా కొట్లాడాలి. అదేవిధంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడాలి. ఇలా మొత్తం 42% ఓన్లీ రాజకీయ రంగంలో కాదు, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ సాధించే వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. అంటే మీ లైన్ మీరు కరెక్ట్గానే ఉన్నారా? ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ముద్రగా రాష్ట్ర ప్రభుత్వము చట్టబద్ధంగానే అమలు చేసినాకనే ఎన్నికలకు పోవాలని లైన్లో ఉన్నారా? లేకపోతే ఎట్లయినా పర్వాలేదు, మా బీసీలు సత్తా చాడతారు, మన మున్సిపల్ సర్పంచ్ ఎన్నికలు ఎట్లయితే మెజారిటీ ఆఫ్ సీట్లు గెలిచిరో రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా అమలు చేయకపోయినా పార్టీ పరంగా ఇచ్చినా కూడా మాకు ఓకే అనేటువంటి లైన్లో ఉన్నారు? ఎట్లున్నారు? ఎట్టి పరిస్థితుల్లో మేము మా లైన్ చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్తున్నాం. ఇవాళ కాదు కూడదు అధికారంలో చేతులు ఉందని వాళ్ళు పోతున్నారు. కానీ మా పోరాటం మాత్రం ఆగదు. మేము రాజీ పడే ప్రసక్తి లేదు. ఇది తాత్కాలికంగా పోవచ్చు తప్ప ఇవాళ దీర్ఘకాలికంగా మా పోరాటం అనేది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా రిజర్వేషన్ మాకు రావాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది ఓవరాల్గా బీసీ సంఘాలు కూడా చట్టబద్ధంగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది. సో భవిష్యత్తులో దీర్ఘకాలికంగా అయినా మేము ఫైట్ చేస్తాం, కానీ చట్టబద్ధంగా బీసీలకు 42% విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అవకాశం కల్పించాల్సిన బాధ్యత అధికార కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, పార్లమెంట్లో ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. చూద్దాం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎంతవరకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ అమలవుతుంది అనేది. బట్ ఏదేమైనా పార్టీ పరంగా అయితే ఇస్తూ పోతా ఉన్నారు. ఎన్నికల్ని ఆపొద్దనటువంటి ఉద్దేశంతో
ఇక ఎన్నికలు జరుపుతూ ఉన్నారు కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా లైన్ క్లియరే, ఎక్కడ అడ్డంకులు లేవు అనేటువంటి అంశం మనకు అర్థమవుతా ఉంది. మరి చూద్దాం ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఎలా ఉండబోతున్నది. నిజంగానే 20-25 రోజుల్లో మరి ఎన్నికల్ని కంప్లీట్ చేస్తారా, షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.